దయచేసి మీరు గనక నేను పవిత్రంగా దేవుడి కోసం బ్రతకలేకపోతున్నాను, నేను దేవుణ్ణి హత్తుకోలేకపోతున్నాను, నేను దేవుని రాజ్యం కోసం కష్టపడలేకపోతున్నాను, దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాను, పవిత్రమైన జీవితాన్ని నేను పట్టించుకోవట్లేదు, ప్రార్థనా జీవితమే లేదు, దేవుని వాక్యాన్ని నేను ధ్యానించట్లేదు, నా కుటుంబాన్ని నేను పట్టించుకోవట్లేదు, నేను భార్యగా చేయాల్సిన బాధ్యతలు నేను చేయట్లేదు, భర్తగా చేయాల్సిన బాధ్యతలు నేను చేయట్లేదు, నా మాటలలో నీతి లేదు, నా ఆలోచనలో నీతి లేదు, నా జీవితంలో నీతి లేదు అని మీకు అనిపించింది అనుకోండి, ప్రాబబ్లీ నేను అనుకుంటాను మీరు ఇంకా దేవుని పిల్లలు కాలేదు, మీరు ఇంకా తిరిగి జన్మించలేదు. అందులో ఏ విధమైనటువంటి డౌట్ కూడా లేదు. ఒకవేళ మీకు డౌట్ ఉందనుకోండి, దయచేసి నేను బ్రతిమలాడుతుంది ఏంటంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీరు బిలీవర్స్ కాదు, మీరు క్రిస్టియన్స్ కాదు, మీరు దేవుని పిల్లలు కాదు, మీరు అన్బిలీవర్స్. మీరు ఇంకా దేవుని కృప, దేవుని రక్షణ మీరు ఇంకా చూడలేదు కాబట్టి మీరు పవిత్రంగా ఉండలేకపోతున్నారు.